బాబు అభిమన్యు బాబు గారు ఖచ్చితంగా ఇంతవరకే 15 లక్షల రూపాయల గుడి కొరకు చేసిండు. నేను ఎప్పుడు ఎక్కడున్నాం దాదాపు 100 గ్రామాలలో బొడ్రాయి పండుగలు కోటమైసమ్మల పండుగలు 2 సార్లు చేసిండు. వాళ్ళ ఊర్లో కూడా మన ఊర్లో కూడా ఈ 6 నెలలు కాకముందు ఈ 6 నెలలలోపు మన ఊర్లో ఉన్న గుళ్ళని కూడా ఖచ్చితంగా సహాయ సహకారం తీసుకుంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. మీకు ఒక్కటే పాదాభివందనం చేస్తున్నా. నేను మటుకు ఈరోజు మళ్ళీ నన్ను దూరం చేసుకుంటే మీకెవరికి కనిపించకుండా నా అధ్యక్ష పదక్రమకొని ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతా. మీకు దండం చేసి చెప్తున్నా. నేను ఎటువంటి కూడా తప్పు మీకు గెలుస్తావా అంత మంచిగా ఉంది. ఎందుకంటే అందరు ఆశీర్వాదం ఉంది, పెద్దల ఆశీర్వాదం ఉంది. గమనించాలి, అందరు ఆశీర్వాదం. వాస్తవానికి ప్రజల నాయకుడు మరి అట్లాంటి నాయకుని ఒకటే రోజు ఉంది కాబట్టి మీరు ఒక రాజపూర్ ఉదాహరణ తీసుకోవాలి. లాస్ట్ టైం 2 సార్లు రామకృష్ణ ఓడిపోయింది రాజపూర్లో. మేము కూడా పార్టీలకు అతీతంగా అందరం పక్కకెట్టి మరి అందరి లక్ష్మణ్ సార్తో పాటు అభినంద్ గారు మేమంతా కూడా పనిచేసేటువంటి నాయకుడికి ఒకటి కావాలని చెప్పేసి ఈరోజు రామకృష్ణ మద్దతు ఇస్తున్నాం. దీంట్లో మన కుటుంబంలో మరొక బిడ్డలాగా మన తమ్ముళ్ళలాగా మీ సేవకుడికి పనిచేస్తాడు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రకరకాలు చెప్తారు. ప్రతి దానికి వెంకటాయకి మేము అండగుంటాం, పెద్దలు అండగుంటారు కాబట్టి అర్థం చేసుకోండి. మీ బిడ్డగా మన ఇంట్లో ప్రతి ఒక్కరు వెంకటాయ అనుకున్నాం. ఈసారి అవకాశం ఇవ్వని చెప్పేసి కూడా అందరి తరఫున మీకు మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక పెద్దలు యువకులు